నీలిమ విజయనగరం జిల్లాలోని పోలిపల్లి గ్రామం అంతా కూడా ఒకవైపు పసుపు సేనలు మరోవైపు జనసేన సైనికులతోని ఈ ప్రాంతం అంతా కూడా పులకించిపోతుంది. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వేదిక దగ్గరకు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ప్రత్యేకమైనటువంటి అధునాతనమైనటువంటి వేదికను ఏర్పాటు చేశారు. సుమారు 5 నుంచి 600 మంది ప్రతినిధులు ఈ వేదికపై నుండి తమ తాలూకా అమూల్యమైన ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం వేదికకు ఎడమ వైపున లోకేష్, అదే విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అదే విధంగా ప్రముఖ నటుడు ఎమ్మెల్యే అయినటువంటి బాలకృష్ణ తాలూకా భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు, స్క్రీన్లు ఏర్పాటు చేశారు. వేదిక పైన ప్రతి చిన్న చిన్న అంశాలను కూడా దూరంగా ఉండేటటువంటి వారికి కనిపించే విధంగా వినిపించే విధంగా ఇక్కడ భారీ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఎన్టీఆర్ రామారావు, చంద్రబాబు నాయుడు తాలూకా భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు. దానికి ఆనుకొని నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కర్రోతు బంగారావు తాలూకా కటౌట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ జన సమీకరణ కోసం ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఆ పార్టీ ప్రతినిధిగా ఇన్ఛార్జిగా దామచర్ల సత్యని ఏర్పాటు చేయడం జరిగింది పార్టీ. అయితే ఆ సత్య మనతో ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సత్య గారు చెప్పండి, ఈ ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి జనం ఎంతమంది రావచ్చని మీరు అంచనా వేస్తున్నారు? అందరికీ నమస్కారం అండి. ఇది తెలుగుదేశం పార్టీ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సభకు అటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, మా నటసింహం బాలయ్య బాబు గారు, అలాగే మా యువ నాయకులు నారా లోకేష్ గారు ఈ యొక్క వేదిక మీద ఈరోజు ఉత్తరాంధ్ర నుంచి సుమారుగా 3 లక్షల మంది పై చీలుకతో ఈ సభకి హాజరు కాబోతా ఉన్నారు. అలాగే రాష్ట్రం నలుమూలల నుంచి ఈ యొక్క భారీ బహిరంగ సభకు సుమారుగా 5 లక్షల మందికి ఇక్కడ మనం ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి భోజన సదుపాయం కానీ, అలాగే వాటర్ బాటిల్స్, అలాగే మజ్జిగ అన్నీ మనం ప్రొవైడ్ చేసుకున్నాం. ఈ సభ ఒక చరిత్రలో నిలిచిపోయే సభగా, అలాగే తెలుగుదేశం పార్టీ ఎన్నికల శంఖారావం జనసేన తెలుగుదేశం పార్టీ కలయికతోటి ఈ యొక్క వేదిక పైన ఎన్నికల శంఖారావం కూడా మేము ప్రారంభించబోతా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు కావచ్చు, అదేవిధంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కావచ్చు, వీళ్ళందరూ కూడా లోకేష్ గారి పాదయాత్రలో పాల్గొన్నారు. వారందరికీ ఆహ్వానాలు అందాయి. ఎవరెవరు వస్తున్నారు ఇక్కడికి? నందమూరి కుటుంబ సభ్యులు అందరూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేయుచున్నారు. అలాగే బాలయ్య బాబు గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయుచున్నారు. మీటింగ్ పార్ట్ ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది, ఎన్ని గంటలకు ముగిసేటటువంటి అవకాశం ఉంది? సుమారుగా మధ్యాహ్నం 3ంటికి ఈ యొక్క ప్రోగ్రాం స్టార్ట్ అవుద్ది. అలాగే మంచు కారణం వల్ల ఎట్టి పరిస్థితుల్లో 6:30, 7ంటికల్లా ఈ మీటింగ్ మేము ముగించదలుచుకున్నాం. మీరు చెప్పండి, వచ్చేటటువంటివి సుమారు ఎప్పటికే 5-6 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. 5-6 లక్షల మంది అంచనా వేసేందుకు వారికి ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు? భోజన ఏర్పాట్లు కావచ్చు, మిగిలిన ఏర్పాట్లు కావచ్చు, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ విషయంలో వాళ్ళకి పార్కింగ్ ప్లేస్ ఏ విధంగా నిర్ణయించారు మీరు? నమస్కారం అండి. ఈ 5-6 లక్షల మందికి సరిపోయేటట్టు ఏదైతే ఇచ్చాపురం నుంచి శ్రీకాకుళం వైపు వచ్చినటువంటి వాహనాలన్నింటికీ కూడా సౌరవెల్లికి పోలీసులకి మధ్యలో ఉన్నటువంటి రిలయన్స్ బంక్ దగ్గర ఏర్పాటు చేయడం అయిందండి. మరి అలాగే పార్వతీపురం నుంచి స్టేజ్ వరకు వచ్చే వాహనాలన్నింటికీ కూడా మోదవలస దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. మరి అలాగే చిత్తూరు నుంచి విశాఖపట్నం మీదుగా వచ్చే వాహనాలన్నీ కూడా ఈ ఏదైతే సభ ఉందో ఆ సభా ప్రాంగణానికి ఉత్తర దిశగా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ ఏదైనా ఇబ్బంది కలిగితే పేరం లేఅవుట్ కూడా రెడీ చేసి ఉంచడం జరిగింది. మరి వీళ్ళందరికీ కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు, 2:30 వరకు సభా ప్రాంగణంలో భోజనాలు ఉంటాయి. సాయంత్రం మీటింగ్ అయిపోయిన తర్వాత ఎవరు పార్కింగ్లో వారికే భోజనాలు అరేంజ్ చేయడం జరిగిందండి. చెప్పండి, తెలుగుదేశం జనసేన 2 పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క సభను భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీ నియోజకవర్గంలో ఈ సభ జరగబోతుంది. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం నెల్లిమర్ల నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఏ రకంగా ఫీల్ అవుతుంది? ఇది మనకి ఒక వరం అండి, దేవుడిచ్చిన వరం లాంటిది. ఇది నా అదృష్టం, మా నియోజకవర్గం ప్రజల అదృష్టం, నాయకుల అదృష్టం. ఎంత గొప్ప బహిరంగ సభ కానీ, ఇలాంటి స్టేజీ ఏర్పాట్లు కానీ 82లో పార్టీ పుట్టి ఎన్నో మహానాడులు జరుపుకుంది. ఏ మహానాడైనా సరే ఇంత గొప్ప బహిరంగ సభ జరిగినట్టు నాకైతే ఎప్పుడు చూడలేదు. కాబట్టి అది నేనే కాదు, ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి ప్రతి నాయకుడు, కార్యకర్త అందరూ కూడా
ఈ ఏర్పాట్లు చూసి అబ్బురుపరిచే విధంగా ఉంది. ఏది ఏమైనా సరే ఇక్కడ ఈ బహిరంగ మీటింగ్ పెట్టడం నా అదృష్టంగా భావిస్తున్నానండి. ఇప్పటికే మీరు లోకేష్ గారి పాదయాత్రలో పాల్గొన్నారు, విజయనగరం జిల్లాకు లోకేష్ గారు చేరుకున్నారు. వారిని మీరు కలిసినప్పుడు మీకు ఏ విధమైన సూచనలు చేశారు లోకేష్ గారు? ఇప్పుడైతే వచ్చి 2 రోజులైనా సరే నేనైతే లోకేష్ గారి దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకంటే ఈ సభా ప్రాంగణంలో ఏర్పాట్లు మంచి చెడ్డ అన్ని చూస్తాను. కాకపోతే మొన్న పాయిగ్రామపేటలో కలిసినప్పుడు ఇది నీ భవిష్యత్తు, జాగ్రత్త, కష్టపడండి, అందరినీ నాయకులందరినీ కూడా బాగా మోటివేట్ చేయండి, ఈ సభ ఎలాగైనా సరే గొప్పగా జరగాలి, ఇది ఎన్నికల సమర సంకారావం, ఇది పాదయాత్ర ముగింపు కాదు, ఇది ఒక విజయోత్సవ సభలాగా ఉండాలి, ఎన్నికలు మనం ప్రారంభిస్తున్నట్టు ఉండాలి అని చెప్పి దాన్ని సభ ఏర్పాట్లన్నీ కూడా జాగ్రత్త చేసి జనాన్ని బాగా మొబిలైజ్ చేయాలని చెప్పారు. అందుకోసమనే రాష్ట్రం నలుమూలల నుంచి కూడా 5 లక్షల నుంచి 6 లక్షల మంది ఈ సభకు వచ్చేటట్టు ఏర్పాట్లు చేయడం జరిగింది. మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు, ఏం చెప్తారు? నేను భీమవరం నుంచి వచ్చానండి. ఇది సాయంత్రం జరిగే 5 లక్షలు 6 లక్షలు కాదు. మనం గతంలో జన సముద్రాన్ని చూసాం, సునామీ చూసాం, పసుపు సునామీ చూసాం. ఇది విరుద్ధం మాట అన్నింటికి. ఇది సుడిగాల్లో ఒక కాగితం ఎలా ఎగిరిపోద్దో తెలుగుదేశం జనసేన కలయిక ఈ సుడిగాల్లో ఈ ప్రభంజనంలో వైసీపీ పార్టీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం. ఎందుకంటే ఇక్కడ అనేక సమస్యలు, రాజధానిని రాష్ట్రాన్ని చేసిన మహానుభావుడు, అలాగే పోలవరం, రోడ్లు, సిపిఎస్, మద్యపానం నిషేధం అన్నాడు. అసలు ఏ ఒక్కటి కూడా ఆయన చెప్పిన గతంలో పాదయాత్ర చేశాడు జగన్మోహన్ రెడ్డి, ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఆ బాధిత వర్గాలన్నీ కూడా ఈ సభకు హాజరవుతున్నాయి అంటారా? ఖచ్చితంగానండి. ఇది ఒక పార్టీ కాదండి. ఇది మొత్తం యావత్ ఇక్కడికి వచ్చి 5-6 లక్షలు కాదు, 5-6 లక్షలే కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్రం 5 కోట్లే కాదు, తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని, ఆత్మ స్థైర్యాన్ని జైల్లో పెట్టాడు ఆయన 53 రోజులు. ఒక చంద్రబాబుని కాదు, మొత్తం యావత్తు తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి జైల్లో పెట్టి చిత్రహింసలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. చాలా తప్పు చేశాడు ఆయన తుడిచిపెట్టిపోవడం ఖాయం. ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి 5 సీట్లు 10 సీట్లు కూడా రావు. ప్రజలంతా వ్యతిరేకంగా ఉన్నారు. ఆయన ఏదైతే చెప్పాడో ఆ ఒక్కటి కూడా అమలు చేయలేదు అది. కాబట్టి ఏంటంటే యావత్ ప్రజానీకం కూడా ఒక విషయం తెలుసుకోవాలి. ప్రతి దానికి కూడా ఒక చేపను పట్టాలంటే ఎరేస్తాడు. ఆ ఎర చూసి చేప అలాగే వలేసి ముందు కొన్ని నూకలు చిమ్ముతారు. మీరేమంటారు? ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ సభ జరుగుతుంది, ఏ రకంగా విజయవంతం అవుతుందని మీరు భావిస్తున్నారు? ముఖ్యంగా నేనెప్పుడు నా వయసు సుమారు 57 సంవత్సరాలు, 30 ఏళ్ళగా చదువుకున్న రోజుల నుంచి కూడా నేను రాజకీయాల్లో ఉన్నాను. కానీ ఒకప్పుడు ప్రకాశం జిల్లాలో ఏ విధంగా అయితే జరిగిందో ఇవాళ విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల కాన్స్టిట్యున్సీలో భోగాపురం మండలం పోలిపల్లి విలేజ్కి సంబంధించినటువంటి బంగారాజు గారు మరి తల్లిదండ్రులు పుణ్యమో ఏమిటో కానీ, మరి ప్రజలు చేసుకున్నటువంటి పుణ్యమో కానీ, రాబోయే రోజుల్లో అతడుకు ఒక ఉజ్వల భవిష్యత్తు ఉందని పెద్దవాళ్ళ నోట్లో నేను విన్నాను. సో అందుచేత అతను ఇవాళ కార్యక్రమాన్ని చేయడంలో చాలా ఒక ప్రాముఖ్యత సంతరించుకుంది నేను చెప్పగలను. ఎందుకంటే నేను అనేక మహానాడులకు వెళ్ళాను. మహానాడు అంటే మా తెలుగుదేశం పార్టీకి ఒక పండగ అన్నమాట, ఒక పండగ వాతావరణం. మే నెలలో జరుగుతుంది ప్రతి ఏడాది కూడా. కానీ ఇవాళ ఈ ముగింపు సభని మీరు కానీ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కానీ ప్రజలు కానీ కొంతమంది అనుకోవచ్చు, ఇది ముగింపు సభ కాదు, ఇది విజయోత్సవ మహాసభ. ఆ విజయోత్సవ మహాసభలో మా నియోజకవర్గ ఇన్ఛార్జి మరి సోదరులు బంగారాజు గారిని భాగస్వామ్యం చేసి అతని భుజస్కంధాలపై ఇటువంటి మహత్తరమైనటువంటి మీ పార్టీ అధినేతల దృష్టికి ఏ అంశాలు తీసుకెళ్లబోతున్నారు మీరు? మా అధినేత దృష్టికి ఇక్కడైతే రైతులు కానీ, కర్షకులు కానీ, శ్రామికులు కానీ, కార్మికులు కానీ చాలా ఎక్కువ ఉన్నటువంటి జిల్లా విజయనగరం జిల్లా. ఈ జిల్లా తాలూకు సమస్యలన్నీ కూడా ఆల్రెడీ మా ఇన్ఛార్జి గారు బంగారాజు గారు మరి లోకేష్ గారితో పాదయాత్ర చేసినప్పుడే అనేక విషయాలు చెప్పడం జరిగింది. ఆ విషయాలను కూడా లోకేష్ బాబు గారు కూడా మరి ఒక పుస్తక రూపంలో రాసుకొని రేపు రాబోయే రోజుల్లో 2002లో గవర్నమెంట్కి వచ్చిన తర్వాత నేను అమలు చేస్తానని బంగారాజు గారు కూడా లోకేష్ బాబు గారు కూడా మాట్లాడడం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీది ఈ సభ గురించి ఏం చెప్తారు మీరు? ఏదైతే నారా లోకేష్ గారు ఏదైతే చేపట్టినటువంటి యువగళం పాదయాత్ర దాదాపు 3132 కిలోమీటర్లు నడిచినటువంటి పాదయాత్ర దాదాపు 226 రోజులుగా 97 నియోజకవర్గాల పైన దాదాపు ఈ అన్ని గ్రామాల్లో తిరుగుతూ ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనారిటీ వర్గాల్ని సమన్వయం చేసుకుంటూ
అన్ని వర్గాల ప్రజల్ని దగ్గర తీస్తూ వారి బాధలు వింటూ వాళ్ళ సమస్యలను తెలుసుకుంటూ వాళ్ళకు భరోసా కల్పిస్తూ మీకు నేను ఉన్నాననేటువంటి చెప్పినటువంటి యువనేత నారా లోకేష్ గారు, యువగాలం రథసారైనటువంటి మా భవిష్యత్తుకి ఒక ఉన్నత భవిష్యత్తుని చూపించినటువంటి యువనేత నారా లోకేష్ గారు ఈరోజు యువగలం ఇది ఒక ముగింపు సభ కాదు, ఇది నవశకానికి నాంది పలుకుతున్నటువంటి సభ. ఏదైతే ఎలక్షన్ శంకారామాన్ని ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఒక పక్కన జనసేన పార్టీ అధినాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఈ సభలో మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు కూడా ఏమైనా ఈ రాష్ట్రాన్ని ఉద్దేశించి ఏం మాట్లాడతారనేది వినడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మనం ఇంకోటి చూసుకున్నట్లయితే ఈరోజు నారా లోకేష్ గారికి ఈరోజు పట్టాభిషేకం ఒక సభలా కూడా అనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నా, ప్రపంచ దేశాలు కూడా ఈ సభను చూస్తూ ఉన్నాయి. స్వతంత్ర భారతదేశంలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇటువంటి సభ ప్రపంచ దేశాల్లో కూడా ఎప్పుడు కనువిని ఎరగని విధంగా ఈ సభ జరగబోతా ఉంది. ప్రాంతీయ పార్టీలు కానివ్వండి, జాతీయ పార్టీలు కానివ్వండి, ఎటువంటి పార్టీలైనా సరే ఇటువంటి సభ ప్రపంచ దేశాల్లో కనువిని ఎరగని విధంగా అంగరంగ వైభవంగా నా భూతం నా భవిష్యత్ అనే విధంగా ఈ సభ జరగబోతోంది. యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు, విద్యార్థులు చూస్తూ ఉన్నారు, మహిళలు చూస్తూ ఉన్నారు, యువత చూస్తూ ఉంది, కార్మికులు చూస్తూ ఉన్నారు. ఒకే మాట ఒకే తాటిపైన పయనిస్తాయనడానికి సంకేత శుభసూచకంగా కూడా ఈ యొక్క లోగోస్ కూడా ప్రదర్శించడం జరిగింది. ఇప్పుడే రాష్ట్రేతర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి నేతలందరూ సామాన్య కార్యకర్తల మాదిరిగా సభను విజయవంతం చేయడానికి వచ్చేటటువంటి జనాన్నందరికీ కూడా ఏ విధమైనటువంటి లోటుపాట్లు లేకుండా కార్యకర్తల మాదిరిగా ఈ యొక్క సమూహంలోని ఈ యొక్క ప్రాంగణంలోని ఏర్పాట్లంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. ఈ పర్యవేక్షించినటువంటి క్రమంలోనే సభ విజయవంతం అవుతుందని పార్టీ శ్రేణులు స్పష్టం చేయడం